ఇండియా కూటమి కకావికలవుతుంది. ఇండియా కూటమికి అంత్యక్రియలు ఇప్పుడే ప్రకటించలేము, కానీ స్పష్టంగా పగుళ్ళు కనబడుతున్నాయి. అవి పగుళ్ళా బీటలా మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఇప్పటికైతే జనతాదళ్ యునైటెడ్ ఇండియా కూటమిలో కీలక పక్షం. వాస్తవంగా ఇండియా కూటమి తొలి మీటింగ్ నిర్వహించింది నితీష్ కుమార్, పాట్నాలో జరిగింది. ఆ నితీష్ కుమార్ ఇండియా కూటమిని వదిలి కాంగ్రెస్ ఆర్జేడీ మహాగఠబంధన్ను వదిలి బీజేపీతో చేతులు కలిపి రేపు ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాడు. ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించింది, బెంగాల్లో 42 సీట్లలో తామే బీజేపీని ఎదుర్కొంటాం, కాంగ్రెస్తో కలిసేది లేదని. సిపిఎం మొదటి నుంచి కూడా తృణమూల్తో కలవటానికి సిద్ధంగా లేదు. పంజాబ్లో ఆప్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ ప్రకటించాడు, పంజాబ్లోని 13 సీట్లలో తాము ఇండిపెండెంట్గానే పోటీ చేయబోతున్నామని. ఇంకా ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్ చర్చలు ఏం జరుగుతాయో తెలియదు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీని అకామిడేట్ చేస్తానికి సిద్ధపడడం లేదు. కాంగ్రెస్ అడుగుతున్న సీట్లు ఇవ్వడానికి ఎస్పీ సిద్ధంగా లేదు. ఉత్తరప్రదేశ్కి మాత్రమే ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్ పరిమితం కావాలని కాంగ్రెస్ చెప్తుంటే, మధ్యప్రదేశ్లో కూడా తమకు అకామిడేట్ చేయాలని ఎస్పీ అడుగుతోంది. సో అది కూడా తెలియడం లేదు. సో ఇక కొన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి పక్షాల మధ్య పొత్తు సాధ్యమే కాదు. క్లాసిక్ ఎగ్జాంపుల్ కేరళలో కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం ఉంది కనుక అక్కడ ఇండియా కూటమి అనే ప్రసక్తే లేదు. ఇక కొన్ని పార్టీలు ఎన్డీఏలో లేదు, ఇండియా కూటమిలో లేదు అఫీషియల్గా, కానీ అవి బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, అలాగే బిజు జనతాదళ్. సో అందువల్ల వారు ఇండియా కూటమితో కలిసే అవకాశమే లేదు. ఇక తెలంగాణ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఏతర ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఉంది కనుక అక్కడ ఇండియా కూటమి అనే ప్రస్తావనే లేదు. ఇక మిగిలింది తమిళనాడు, అక్కడ కాంగ్రెస్ డిఎంకే కలిసి ఉంది. జార్ఖండ్ కాంగ్రెస్ జేఎంఎం కలిసి ఉంది. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎన్సీపీ పవార్, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు కలుస్తున్నాయి. సో ఇక్కడ ఎనీహౌ సీట్ల సర్దుబాటు జరగాలి. ఇక్కడ ప్రాక్టికల్గా అంత పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఇలాంటి రాష్ట్రాలు ఇండియా కూటమి కాదు, ఒక రకంగా యూపీఏ 3. సో యూపీఏ 3 అని మొదట్లో కాంగ్రెస్ చెప్పినా యూపీఏ 3కు చాలా పార్టీలు సిద్ధపడలేదు కనుక విపక్ష పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలియన్స్ అనే అందమైన పేరు ఇండియా పేరుతో ముందుకొచ్చారు. కానీ ఇండియా కూటమి చూస్తుంటే అది రియల్గా ఎన్నికలకు ఒక బలమైన రాజకీయ ప్రచారంతో సీట్ల సర్దుబాటుతో వెళ్ళే అవకాశాలు కనబడలేదు. 400 సీట్లలోనైనా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ఇండియా పక్షాలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని పెట్టాలని ప్రయత్నించినా అది ఆచరణ సాధ్యం కావడం లేదు. ఎందుకు కావడం లేదు అని ఆలోచిస్తే, ఒకటి రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ తన బలాన్ని అతిగా ఊహించుకొని ఎస్పీకి సీట్లు ఇవ్వడానికి నిరాకరించింది. ఉత్తరప్రదేశ్లో తాము కాంగ్రెస్కు అదే రకమైన గౌరవాన్ని ఇస్తామని ఆ రోజే అఖిలేష్ ప్రకటించాడు. బెంగాల్లో సిపిఎంతో వెళ్ళాలా, తృణమూల్తో వెళ్ళాలా కాంగ్రెస్ తేల్చుకోలేని పరిస్థితి. చివరకు సిపిఎం వైపే మొగ్గు చూపుతోంది. కాంగ్రెస్ అడిగిన సీట్లు ఇవ్వడానికి తృణమూల్ సిద్ధంగా లేదు. కాంగ్రెస్ బలహీనపడింది అన్నది తృణమూల్ వాదన. సిపిఎంకు తృణమూల్కు అది చిరకాల పోరు. లెఫ్ట్ ఫ్రంట్ 34 ఏళ్ల పాలనను అంతం చేసే మమతా గెలిచింది కనుక ఆ రెండు పార్టీలు అక్కడ కలిసే అవకాశమే లేదు. సో అందువల్ల ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఒక సీట్ల సర్దుబాటు అనేది ఇట్ ఈస్ ఇంక్రీజింగ్లీ ప్రూవింగ్ టు బి ఇంప్రాక్టికల్, ఆచరణలో సాధ్యం కాని అంశంగా మారుతోంది. రెండవది, భారతీయ జనతా పార్టీ పట్ల కాంగ్రెస్కున్నంత రాజకీయ వ్యతిరేకత, రాజకీయ నిబద్ధతతో కూడిన వ్యతిరేకత, అది కూడా సైద్ధాంతిక వ్యతిరేకత లేదు, కమ్యూనిస్టులకున్న సైద్ధాంతిక వ్యతిరేకత మినహా మిగతా ప్రాంతీయ పార్టీలో దాదాపు ఏ పార్టీకి కూడా బీజేపీ పట్ల వ్యతిరేకత లేదు. ఒక్క ఎక్సెప్షన్ ఏమైనా ఉంటే హానరబుల్ ఎక్సెప్షన్ రాష్ట్రీయ జనతాదళ్. సో ఇక మిగతా పార్టీలు ఏవైనా
అస్సాం బీఆర్ఎస్ కానీ, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, బిజు జనతాదళ్, అలాగే జేడీయూ, జేడీఎస్, ఈ పార్టీలన్నీ కూడా, తృణమూల్ కాంగ్రెస్, సో డిఎంకే, ఏడీఎంకే, ఈ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఎస్పీ, బీఎస్పీ, ఇలా లిస్ట్ చాలా పెద్దది. ఇవి ఏదో ఒక సమయంలో బీజేపీతో కలిసినాయి. కలవని పార్టీ ఏదైనా ఉందంటే ఆర్జేడీఏ. అందుకే ఇందులో వైసీపీ, టీడీపీ బీజేపీతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నాయి. బిజు జనతాదళ్ బీజేపీకి అనుకూలంగా ఉంది. అలాగే శిరోమణి అకాలీదళ్ మళ్ళీ ఎన్డీఏలో చేరుతుంది. జేడీఎస్ ఆల్రెడీ ఎన్డీఏలో చేరింది. ఇప్పుడు జేడీయూ వంతైంది. అందువల్ల ప్రాంతీయ పార్టీలో ఉన్న ఈ పొలిటికల్ పుసిల్లేనిమిటి అంటారు, రాజకీయపరమైన లక్ష్యం అది. ఎందుకంటే వారు ఇటో అటో వెళ్తారు. అవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, వ్యక్తుల ఆధారంగా ఉన్న పార్టీలు. ఆ వ్యక్తుల రాజకీయ ప్రయోజనాలే ఉంటాయి తప్ప ఏ రకమైన పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ ప్రోగ్రామాటిక్ అంశాలు ఉండవు. ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం ఏంటంటే ఈ ఇండియా కూటమి పక్షాల్లో ఉన్న నేతల రాజకీయ ఆకాంక్షలు. ఇప్పుడు నితీష్ కుమార్ ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి కావాలి, ఇండియా కూటమికి నాయకత్వం వహించాలనే లక్ష్యంతో బీజేపీని వదిలాడు. ఆయనకు వేరే కమిట్మెంట్ ఏమీ లేదు. అందుకే పాట్నాలో తొలి సమావేశం పెట్టాడు. కానీ దానికి ఇతర పార్టీలు అంగీకరించలేదు. మమతా బెనర్జీ కూడా తాను కూడా ఇండియా కూటమి నాయకురాలని అనుకున్నది. కానీ అవకాశం లేదని గుర్తించి మల్లికార్జున్ ఖర్గే పేరు ప్రతిపాదించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మల్లికార్జున్ ఖర్గే పేరు ప్రతిపాదించారు. రాహుల్ గాంధీ పేరు తప్ప మరో పేరును కాంగ్రెస్ అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఒక రకంగా ఖర్గే పేరును ప్రతిపాదించడం అంటే రాహుల్ గాంధీని అడ్డుకునే ప్రయత్నం. సో ఇలా ఈ ఇండియా కూటమి నేతలకు ఉన్నటువంటి కంపీటింగ్ పొలిటికల్ అంబిషన్స్, అంటే పోటీ రాజకీయ ఆకాంక్షలు కూడా ఇండియా కూటమిని ఈ పరిస్థితి తీసుకొచ్చాయి. మరి ఇక మార్గం ఏంటి? దీనికి మార్గం ఒకటే, నేను చాలాసార్లు చెప్పాను. విపక్ష కూటమి అనేది ఎన్నికలకు ముందు సాధ్యం కాదు. ఈరోజు భారతదేశ రాజకీయాల పరిస్థితి చూస్తే 2024 ఎన్నికలకు ముందు ఈ పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయడం సాధ్యం కాదు. చేసినా ప్రజలు అంగీకరిస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే అది అతుకుల బంత్ అవుతుంది, అవకాశవాద కూటమవుతుంది, ఇంకా భారతీయ జనతా పార్టీకి సులభమవుతుంది. పార్టీలు కలిసినంత మాత్రాన ఓట్ల బదిలీ అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు. అందువల్ల ఇక పరిష్కారం ఏంటంటే ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆప్టిమల్ అపోజిషన్ యూనిటీ, సాధ్యమైనంత అత్యధిక రాజకీయ ఐక్యతను సాధించి బీజేపీ ఓటమిని గనక సాధించగలిగితే ఆ తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత ఉన్న నెంబర్స్ను బట్టి పోస్ట్ పోల్ కోalition, ఎన్నికల అనంతర సంకీర్ణాన్ని ఏర్పాటు చేయాలి తప్ప ఎన్నికలకు ముందు కూటమి కట్టాలంటే అది సాధ్యం కాదని గతంలో అనేకసార్లు చెప్పాం. అయినా కూడా ప్రతిపక్షాలు ఒక ఇండియా కూటమిని ఒక ప్రయత్నం చేస్తాయి. కానీ వాస్తవాలే, ఆశలు ఆశలే. ప్రయత్నాలు ఆశలను బట్టి ఉండవు, వాస్తవాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఇండియా కూటమి పరిస్థితి ఇలా అయిపోయింది. ఇప్పటికైనా బీజేపీ ఇతర పక్షాలు గుర్తించాల్సింది, జాతీయ స్థాయిలో కూటమి కట్టి బీజేపీని ఓడించలేరు. బీజేపీ బలమున్న చోట ఆ పార్టీకి సీట్లు రాకుండా చేయగలిగితే ఆ తర్వాత ఏర్పడే లోక్సభలో బలాబలాలను బట్టి ఎన్నికల అనంతర సంకీర్ణమే ఆచరణ సాధ్యమవుతుంది.